జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులందరకు శ్రావణమాస మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తి కలగాలి అని అమ్మని ప్రార్థిస్తూ, శ్రీనివాసుడి కృపా కటాక్షములు అందరికీ చేరాలి అని, శ్రావణ మాసంలో విశేష ఉత్సవములు మన బాణాపుర వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి అమ్మవారికి జరుపుకుంటున్నాం కూడా. శ్రావణ మాసం అంటేనే చాలా గొప్పనైన మాసము అని, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మంగళ వాయిద్యాలు, మంగళ తోరణాలు. శ్రావణ మాసంలో విశేషించి శుక్రవారపు సేవలు చాలా విశేషాన్ని కలిగిస్తాయి. మన స్వామి సన్నిధిలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం 3వ శుక్రవారము అనగా ఈసారి పౌర్ణమి కంటే ముందు రోజు వస్తున్నటువంటి శుక్రవారం. సహజంగా 2వ శుక్రవారం లక్ష్మీ ఆరాధన, వరలక్ష్మి వ్రతాలు జరుపుకుంటుంటారు. ఈసారి పౌర్ణిమ ముందు శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం, వరలక్ష్మి రోజు రావడం మన కార్యక్రమానికి మరింత చేయూతనిచ్చింది, మరింత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉత్సవాన్ని జరిపించుకుంటుంది ఆ అమ్మవారు మన చేత. శ్రావణమాస శుక్లపక్షంలో ఈ వరలక్ష్మి వ్రతంగా చెప్పుకునేటువంటి శుక్రవారపు రోజున మన స్వామి సన్నిధిలో, అమ్మ సన్నిధిలో జరుపుకునేటువంటి విశేష సేవ ఈనాడు చాలా విశేషంగా జరగబోతోంది. ఈ సంవత్సరపు శ్రావణమాస శుక్ల పూర్ణిమకు ముందు శుక్రవారము 8వ తేదీన. ప్రతి మాసం ఏదో ఒక విశేషం ఉంటుంది, కానీ స్వామికి ఇష్టమైన నక్షత్రం శ్రవణ నక్షత్రం. స్వామి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే కనుక శ్రావణ మాసానికి శ్రవణ నక్షత్రం విశేషమైనటువంటి రోజు. శ్రవణ నక్షత్రాన్ని బట్టే శ్రావణ మాసం అని చెప్తారు. అందువల్ల ఇది శ్రావణ మాసము అని పేరు. శుక్రవారం నాడు అమ్మని ఆరాధిస్తే, ఎంత ఆరాధిస్తే అంత ఫలం లభిస్తుంది అని మనకి శాస్త్ర ప్రమాణం కూడా. అంతేకాదు, అష్టైశ్వర్యాలు మనకు లభిస్తాయి అని మనలో ప్రగాఢ విశ్వాసం. 8 రకాల లక్ష్మీదేవులు ఉంటారు, అష్టలక్ష్మి అంటారు కదా. అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అష్టలక్ష్మిలలో వరలక్ష్మీ పూజ అనేటువంటిది చాలా శ్రేష్టంగా చేస్తారు. శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి అని, అదే కాకుండా సర్వమంగళ ప్రాప్తి కలగాలని, మనలో ఉండే కోరికలన్నీ నెరవేరడం కోసం, మనలో ఉండే అభిష్టములన్నీ కూడా నెరవేరడం కోసం, అదే కాకుండా నిత్య సుమంగళిగా ఉండాలని కాంక్షిస్తూ స్త్రీలు వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా ఇది దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా అమ్మని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభకరమైన మంగళదాయకమైన లక్ష్మీదేవి ఆరాధన జగదానందకరమైనది. మనం మన స్వామి సన్నిధిలో అమ్మని 108 రూపాలలో అష్టోత్తర శత లక్ష్మీ ఆరాధన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్వామి సంకల్పించారు. అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి, మనలో కోరికలు నెరవేరాలి అంటే అమ్మని ఆరాధించాలి. అందువల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఆ జగన్మాతని, విష్ణుపత్నిని ఆరాధించడం అవశ్యము అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. మహాలక్ష్మి ఆసనం కమలం. ఆవిడ కమలంలో ఆసనంగా, కమలాన్నే ఆసనంగా చేసుకొని ఆవిడ కూర్చుంది కనుక ఆవిడని కమలాసని అంటారు. ఈవిడ నిజంగా ఆదిశక్తి. సముద్ర గర్భం నుండి లక్ష్మీ రూపంగా అవతరించి మహావిష్ణువు యొక్క వామాంగంలో స్థానం ఇచ్చింది కనుక ఆమె తన భర్తను నిరంతరం సేవిస్తూ ఉంటుంది. ఎవరైతే శ్రీ సూక్తాన్ని పఠిస్తారో, ఎవరైతే శ్రీ సూక్త ఆరాధన జరుపుతారో, శ్రీ సూక్త పూర్వకంగా ఆరాధన జరుగుతారో వారిపైన అమ్మ యొక్క కృప ఉంటుంది. మనలో ఉండేటువంటి ఐహికమైనటువంటి వాంఛలను నెరవేర్చడానికి, సౌభాగ్య ప్రాప్తి కలగడానికి అమోఘమైన సాధనం
ఈ లక్ష్మీ ఆరాధన సకల ఫలాల్ని సిద్ధింప కలిగిస్తుంది, కలగచేస్తుంది. మహాలక్ష్మి భృగు మహర్షి పుత్రికగా జన్మించింది స్వయంభువ మనువాదిలో. రెండవ మనువు స్వారోచిషుడి కాలంలో మహాలక్ష్మి అమ్మ అగ్నితత్వంగా ప్రకాశించింది. మూడవ మనువు ఉత్తమనువు పాలనలో మహాలక్ష్మీదేవి జలతత్వం పొంది నీటి నుండి ఉద్భవించింది. తన శక్తిలో ఇముడ్చుకున్న జలం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అని చూపించింది. నాలుగవ వాడు తామస మనువు అంటారు. ప్రపంచాన్ని పరిపాలించిన సమయంలో మహాలక్ష్మి భూతతత్వంతో భూదేవిగా అవతరించింది. ఐదవ వాడు రైవత మనువు అని, అతడి కాలంలో బిల్వవృక్ష స్వరూపిణిగా ఆవిర్భవించింది. ఆరవ మనువు చాక్షుష మనువు అంటారు. అతడి కాలంలో మహాలక్ష్మీదేవి కమలంలో ఆవిర్భవించి కమల రూపిణి అయింది. ప్రస్తుతం ఇప్పుడు వైవస్వత మనువు అంటారు. వైవస్వత మన్వంతరము అంటే వైవస్వత మనువు కాలం ఇది. ఇప్పుడు పాలసముద్రం నుంచి చంద్ర సహోదరిగా ఆవిర్భవించి తనను నమ్మి కొలిచిన వారందరికీ సర్వసౌభాగ్యాలని ప్రసాదిస్తోంది. కనుక స్త్రీలంతా కూడా దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలి అని, సంపదలనిచ్చే తల్లి, సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్యము, పశువు, గుణ, జ్ఞాన సంపదలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనం వేడుకోగానే మనకి రక్షించి మనలో మంగళకరమైనటువంటి యోగ్యతలని మనలో పెంచి మనకి చక్కటి వరాలని అందిస్తూ సిరి సంపదలని అనుగ్రహిస్తూ మన చేత ఆరాధనలు అందుకోవాలి అని ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం కనుక మనకి చక్కటి సంపదలు కావాలి, అందరం బాగుండాలి, లోకమంతా క్షేమంగా ఉండాలి అని మన స్వామి సన్నిధిలో అమ్మవారిని 108 రూపాలుగా లక్ష్మీ ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని సంకల్పించారు. 108 మంది ముత్తైదువులని కూర్చోబెట్టి 108 లక్ష్మీ రూపాలని ఏర్పాటు చేసి వాటికి చక్కగా ఆరాధన జరిపి, ఆ తర్వాత అమ్మ యొక్క 1000 నామాలు ఉంటాయి కదా, సహస్రనామ వర్తిని ఉంటుంది కదా, సహస్రనామాలు ఉంటాయి. 1000 నామాలకి 1000 మంది ముత్తైదువులుగా అమ్మ యొక్క వాయనాన్ని అందించి అమ్మకి నివేదించినటువంటి ప్రసాదాన్ని వారందరికీ కూడా ఇచ్చి వారందరికీ సమర్పించి అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని దేశమంతా పంచాలి, లోకమంతా కీర్తించేటట్టుగా ఉండాలి అని మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 8వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 నుండి 1 గంట దాకా 108 లక్ష్మీ అమ్మవార్లకి ఆరాధనా కార్యక్రమం వివిధ రూపాలలో, వివిధ ఆకృతులలో అమ్మ యొక్క 108 నామాలకి 108 రూపాలుగా ప్రతీకలుగా ఏర్పాటు చేసి చాలా వైభవంగా జరిపించబోతున్నారు మన సిద్ధాంతి గారు. కావున మనం అందరం కూడా చేయాల్సింది ఏమిటి అంటే అమ్మ యొక్క ఆరాధన జరపాలి. అందులో మనమందరం భాగస్వాములు అవ్వాలి. మనందరికీ అమ్మ యొక్క అనుగ్రహం కలగాలి అని 108 మంది ముత్తైదువులకి అవకాశం కలిగించారు ఆరాధన జరుపుకోవటానికి. ఆ తర్వాత 1008 మంది సుమంగళులకి అమ్మ యొక్క వాయనం అంటారు మన భాషలో. వాయనం అంటే అమ్మ యొక్క అనుగ్రహాన్ని పసుపు, కుంకుమ, ముత్తైదువులకు సంబంధించినటువంటి గాజులు, అలాగే ప్రసాదం అవన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించాలి అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మీరందరూ కూడా పాల్గొని చక్కగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, ఎందుకంటే మహాలక్ష్మి ఆరాధన జరిపిన తర్వాత తప్పనిసరిగా అమ్మకి వాయన దానం ఇవ్వాలి. వాయనం ఇవ్వాలి అనేటువంటిది నియమం కనుక అమ్మ యొక్క ఆరాధన జరిపి ముత్తైదులందరికీ కూడా వాయనం ఇచ్చే కార్యక్రమాన్ని మన వాళ్ళంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా వైభవంగా జరగబోతోంది. గతంలో సుమారుగా మనం 3 సంవత్సరాల నుంచి ఈ వాయనాల కార్యక్రమం జరుపుకుంటున్నాం. చాలా అద్భుతంగా సుమారుగా 1500 మందికి మనం వాయనాలు ఇస్తున్నాం. దీనికి మన
పరమహంస పరివ్రాజకులు, జగదాచార్యులు, అపర రామాంజులు, పద్మభూషణులు, శ్రీ 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 త్రిణి చిన్న శ్రీమన్నారాయణ రామాంజీయ స్వామి వారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, వారి యొక్క మంగళాశాసనాన్ని మనకు అందిస్తూ ఈ కార్యక్రమాల్ని ముందుకు జరపాలి అని వారు ఉత్సాహాన్ని ప్రకటింపచేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ మన ముందుకు కార్యక్రమాల్ని జరిపిస్తున్నారు మన అందరి చేత. మనం అందరం కూడా కలిసి అందుకుందాం. అందరం కలిసి మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అందరూ రండి, ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి. దాంతోపాటుగా ఆ అమ్మ యొక్క ఆరాధన జరుగుతున్నంతసేపు అమ్మ యొక్క మంత్రాల చేత చక్కటి శ్రీగంధం ద్వారా అమ్మకి హవన కార్యక్రమం జరుపుతారు మన వేద పండితులు. కాబట్టి ఓ పక్కన ఆరాధన, ఓ పక్కన మంత్రపూతమైనటువంటి హవన కార్యక్రమం, మంత్రంతో హవన కార్యక్రమం కూడా ఉంటుంది కనుక చాలా చక్కగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా అటు అగ్నితత్వంలో ఉండేటువంటి అమ్మని, ఇటు పుష్పతత్వంలో ఉండేటువంటి అమ్మని, అటు వాక్ రూపంలో ఉండేటువంటి అమ్మని, ఇటు జలతత్వంలో ఉండేటువంటి అమ్మని, అన్ని రకాలుగా మనం అమ్మని ఆరాధిస్తూ అమ్మ యొక్క అనుగ్రహం పొందుదాం. అందరు రండి, అందుకోండి, ఆనందించండి, అనుభవించండి, పరిపూర్ణ కృపని పొందండి. జై శ్రీమన్నారాయణ.